చేజారిపోబోచుండగా పరితాపములనేసు ప్రియమారని నన్ను పిలువ పరికించుమయ్యా స్తోత్రా నశించు భారమంతా ప్రభు యేసు మోసేగా నీ పాప గాయములను ఆ యేసు మాటేగా నమ్ముదామండి నీ పాప భారమంతా ప్రభు యేసు మోసేగా నీ పాప గాయములను ఆ యేసు అసమానమైన ప్రేమ ఘనుమ ఈ సువార్తను అసమానమైన ప్రేమ ఘనుమ ఈ సువార్తను లోకాన చాటగా లోకాన చాటగా లోకాన చాటగా లోకాన చాటగా నశించు చేజారిపోబోచుండగా పరితాపములనేసు ప్రియమారని నన్ను పిలువ పరికించుమయ్యా స్తోత్రా నశించు ఆత్మనన్యో ఈ లోక భోగము నీకేలా సోదరా నీ పరుగు పందెమందు గురి యేసుడే కదా ప్రభు యేసునందే శక్తి నుండి సాగుటే కదా ఏ యేసు కోరింది అదే కదా మన యేసు కోరేది ఈ లోక భోగాలు కాదు ఈ లోక ఆశలు లోకపు క్రియలు కాదు నిజమైన విడుదలను వేడుకున్నామండి
ఈరోజు నిజంగా సమర్పించుకున్న వారు ఉన్నారా అండి? దేవా, నా జీవితము నీకే అని ఎన్నెన్నిసార్లు చెప్పాము అనుకొని చూడండి. ఇప్పటికీ మీరు ఆత్మీయ జీవితంలో మీరు రక్షించబడిన తర్వాత ఎన్నెన్నిసార్లు నా జీవితం నీ కొరకే, నా కుటుంబం నీ కొరకే, నా సమస్తము నీ కొరకే అంటున్నారు. కానీ చిన్న చిన్న పాపాల పైన జయము లేకుండా పోయింది కదా. చిన్న పాపం ఏంటి, పెద్ద పాపము, పాపం పాపమే కదా. అవును, పాపం పాపమే. కానీ చిన్న వాటిని కూడా మనము ఎదిరించలేని స్థితిలో ఉన్నాము కదా. ఎంతమంది మీ నిజముగా సమర్పించుకునేవారు దే విల్ రియల్లీ హ్యావ్ అ టర్న్ అరౌండ్ ఇన్ ద లైఫ్. ఒక యూటర్న్, ఒక మొత్తం అసలు ఇంకా ఆ దారి గుండా వెళ్ళరండి. సమర్పించుకున్నారా మీ జీవితాన్ని?